హలో హాయ్ అండి. అందరికి నమస్తే. శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక యాప్ని అనేది రూపొందించారండి. ఆ యాప్ వివరం గురించి, అందులో ఉన్న వివరాలు మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. మన ఏపీ గవర్నమెంట్ వారు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ వారు మనకి ఒక 119 సేవలు ఒక 8 విభాగాల్లో అనుసంధానం చేసి ఒక్కో విభాగానికి 20-25 మన సమస్యల్ని యాడ్ చేసి మొత్తం 119 రకాల వాటిలో మనం కంప్లైంట్ చేయడానికి వీలుగా ఒక యాప్ను రూపొందించారు. అది ఏఐతో అనుసంధానం అయి ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం నేరుగా ఆ యాప్లోకి వెళ్ళి దానిలో మనకు సంబంధించిన వివరాలన్నీ, మనకు కావాల్సినవన్నీ పొందుపరిచి అధికారులకు కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించిన అధికారులు వచ్చి దాన్ని పరిష్కారం చేస్తారు. వాటిలో పైపు లీకేజీలు, తాగునీటి సమస్యలు, నీటి కాలుష్యం, రోడ్లు గుంటలు మరియు రోడ్లు మరమ్మతులు, అక్రమ నీటి కనెక్షన్లు ఎవరన్నా ఉన్నా వాటి గురించి మనం కంప్లైంట్ చేయొచ్చు. అలాగే మన గృహ నిర్మాణానికి సంబంధించి, బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించి అనేది మనం చాట్బాట్ అనే కార్యక్రమం ద్వారా మనం వాయిస్ మెసేజ్ మనం మాట్లాడి రికార్డ్ని మనం చాట్బాట్ కార్యక్రమానికి పంపిస్తే అది సంబంధిత అధికారులకు వెళ్ళి వాళ్ళు సంబంధించి దానికి మనకి ఏం కావాలి, ఆ బిల్డింగ్ ప్లాన్కి కానీ ఏటికి కానీ ఏం కావాలి, ఏ కాగితాలు కావాలి, అవన్నీ ఎలా మనం అప్లోడ్ చేయాలి అనే వివరాలని మనకు తెలియజేస్తుంది. అలాగే మనం ఈ కంప్లైంట్కి సంబంధించి ఫోటో అనేది కూడా మనం చేయొచ్చండి. ఫోటో తీసి మన ఫోన్లో ఫోటో తీసి ఆ సంబంధిత అధికారులకి మనం ఆప్షన్లు చూసుకొని ఇది ఏ అధికారికి మనకి అధికారులకి వెళ్ళాలి అని నిర్ణయించుకొని వాళ్ళకి మనం అప్లోడ్ చేస్తే ఆ కంప్లైంట్ అనేది వెళుతుందండి. ఇది మనకి చాలా గొప్ప ఇదండి. మనకు టైం కలిసి వస్తుంది, సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం వారు 500 సమస్యలు మన ప్రజలు అప్లోడ్ చేశారు. ఇది గత నెల 15వ తారీఖు నుంచి ప్రారంభమైందండి. ఇప్పుడు 500 సమస్యలు పరిష్కారం చేశారు. ఎక్కువ నీటి సమస్య, నీటి కాలుష్యం, రోడ్లు, వీటి గురించే వాటిలో ఎక్కువ ఉన్నాయండి. వీటిలో చాలా వరకు అధికారులు పరిష్కారం చేశారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, వీటికి సంబంధించి మనం కంప్లైంట్ చేసేలోపు 30 రోజులు దాటిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా పై అధికారులకి దానంతరం అదే వెళ్ళిపోతుందండి. మనం ఏం మళ్ళీ వెళ్ళక్కర్లేదు కూడా. తర్వాత అది పరిష్కారం అవడానికి ఎలా చర్యలు తీసుకోవాలనేది పై అధికారులు చూసి మన సమస్యని పరిష్కారం చూపుతారు. ఇది ప్రభుత్వం వారు ఒక మంచి అవకాశాన్ని మనకి ఇప్పుడు ఎన్నో చేస్తున్నారు. మన వాటర్ బిల్ అని, మన గవర్నెన్స్ అని యాప్లో మనకి, మన వాట్సాప్లో మనం ఒక నెంబర్కి మనం టికెట్లు బుక్ చేసుకునే వీలుగా, అలాగే అందులో భాగంగానే ఇది కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుందండి. మేము ప్రభుత్వం సంబంధించిన అప్డేట్లన్నీ మేము మీకు ప్రతిరోజు 4 గంటలకు వీడియోలో తెలియజేస్తాము. మీరు చక్కగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి వీడియోలో ఒక అంశం అనేది ఉంటుంది. ఈ మా ఛానల్ని శివ @ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.